రవణ, నేను అర్జెంటుగా ఊరెళ్ళాల్సి వస్తుంది. మా ఇంటి తాళాలు బీరువా తాళాలు నిన్ను నమ్మి ఇస్తున్నాను. మా అత్తయ్య వస్తుంది, ఇచ్చే. అత్తయ్య ఎప్పుడుకి వస్తుందో? రేపు ఉదయాన్నే వస్తుంది. సర్లే, నాకు టైం అవుతుంది, వెళ్తున్నా. ఓకే 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 2 నిమిషాల తర్వాత. కుస్మా కుస్మా ఆగు. ఏమైంది? సరైన తాళాలు ఇచ్చినట్లేవు, మీ ఇంట్లో బీరువా ఓపెన్ అవ్వడం లేదు. ఏంటి ఇప్పుడు భోంచేశారు కదా, నేను వండిన కూర ఎలా ఉంది? చాలా బాగుందిరా. థ్యాంక్ యూ అండి. ఒసే, మా ఆఫీస్లో 10 మంది కలిసి 4 రోజుల కోసం అలా టూర్ వెళ్తున్నాం. 10 మంది కలిసి 4 రోజుల కోసం టూర్ వెళ్తున్నారు. అందులో ఆడాళ్ళు ఎంతమంది ఏంటి? 9 మంది. ఏమే, నా దోస్తుగాడు వస్తున్నాడు, వానికి బీపీ మస్తున్నది, మనం వీడికి పోదాం నాడు. ఏంటి నాకు బీపీ అంటావా? అసలు బీపీ అంటే ఏంటో తెలుసా? బి అంటే భార్య, పి అంటే పిల్లలు, వీళ్ళిద్దరి వల్ల వచ్చేదే బీపీ. ఏం చెప్పావురా? ఏంటి మీకు ఎవరితోనో అఫైర్ ఉంది కదా? చిచ్చి, అలాంటిదేం లేదే. నా మీద ఒట్టేసి చెప్పండి. నువ్వు తలకి నూనె రాసుకున్నావు, నేను ఒట్టేసాను అనుకో, నా చెయ్యంతా నూనె అయిపోద్ది. నేను జేబులో కానీ ఇంకెక్కడైనా చేయి పెట్టాను అనుకో, అదంతా నూనె అయిపోద్ది. అయితే తల కడుక్కొని వస్తాను, ఉండండి. గౌరీ, నీకు నాకు బ్రేకప్. ఇప్పుడు రీజన్ అన్ని అడక్క, నీకు నాకు బ్రేకప్ అంతే. కావేరి, నీకు నాకు బ్రేకప్. నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని నీకు రిటర్న్ ఇచ్చేస్తాను. ఇప్పుడు నువ్వు నన్ను ఏవి అడక్క, నీకు నాకు బ్రేకప్ అంతే. రమ్య, ఆఫ్రేన్, మానస, సౌమ్య. భర్త అన్నం తిన్నప్పుడు భార్య తిడితే అన్నం తినే మధ్యలోనే చేతులు కడిగి వెళ్ళిపోతాడు. అదే మందు తాగినప్పుడు తిడితే ఇంచైనా కదులుతారా? మీరే చెప్పండి. అంటే అది రోజు మా ఆయన తిడుతున్నాడు. పక్కిండ చీర కొనుక్కుంది, ఎదిరింటోళ్ళేమో కారు కొనుక్కున్నారు, చుట్టాలేమో గోల్డ్ కొనుక్కున్నారు, నేనే ఏం కొనుక్కోలేదు. బాధపడకు, ఏదో ఒక రోజు నువ్వు కొనుక్కుంటావులే. టైం అయింది. అప్పుడే గంట అయిపోయిందా? ఇదిగో 500. ఏంటే టైం అయిపోయిందన్నావు, ఆమెమో 500 ఇచ్చి వెళ్ళిపోయింది. మాకైతే ఏం అర్థం కావట్లేదు. తన బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేరంట, అందుకే గంటకి 500 తీసుకుని నేనే వింటున్నా. బాబు, మీకు నమస్కారం. మీ ఆవిడ నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వీధిలో వాళ్ళందరితోనూ గొడవ పడుతుందట. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించమని నాతో గొడవ పడుతున్నారు. మా ఆవిడ అందరితో గొడవ పడుతుందా? నేను అడుగుతాను, ఉండండి. వస్తే, నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు వీధిలో వాళ్ళందరితో గొడవ పడుతున్నావంట, ఎందుకే? మీకు తెలుసు కదండి, నా నెట్ బ్యాలెన్స్ అయిపోయి 4 రోజులు అయిందని. అందుకే ఇంట్లో బోర్ కొడుతుందని బయటికి వెళ్ళి వీధిలో వాళ్ళతో గొడవ పడుతున్నాను. నాకు బంగారం కొనండి. నన్ను ఎవరికైనా అమ్మియే, ఆ వచ్చిన డబ్బులతో కొనుక్కో. ఆ నెత్తి మీద రూపాయి పెడితే 10 రూపాయలు కూడా కొనుక్కోరు మిమ్మల్ని. కొంటే నిజంగానే అమ్మేసేలాగా ఉన్నవే. వస్తున్నారు మేమా తిరుపతి నుంచి వస్తుండా. తిరుపతి నుంచి ఎప్పుడు వచ్చారమ్మా మీరు? మేమా ఏం తినమ్మా అంటే ఈ రోజు ఇప్పుడే వచ్చారా, లేదంటే నిన్న వచ్చి కనుక ఉండి? ఈ బొద్దు కృష్ణా నదిలో మునిగేసి వస్తుండా. మునిగేసి స్నానాలు చేసి వస్తుండా అమ్మవారికి. మరి మీకు ఏర్పాట్లన్నీ ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయమ్మా? ఎయిర్పోర్ట్ లో రాలా, ట్రైన్లో వస్తున్నాము. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. ఎయిర్పోర్ట్ లో రాలా, ట్రైన్లో వస్తున్నాము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను. హలో, ఏం చేస్తున్నావే? నేను ఫోన్లో వీడియోస్ చూసుకుంటున్నానండి. మీరేంటి ఇంకా రాలేదు? నేనొచ్చి అరగంట అయింది, పక్కనే ఉన్నాను చూడు. పెళ్ళయ్యాక మా ఆయనతో సినిమాలు, శకాలు, ట్రిప్పులు కలిసి తిరగొచ్చాను అనుకున్నాను. కానీ పెళ్ళయ్యాక తెలిసింది మా ఆయనతో డిమార్ట్ సరుకులకి బయటికి వెళ్ళడం తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేనని. ఏం చెప్పావురా? అమ్మా, అక్కకి 1000 రూపాయలు ఫోన్లో పంపవా?
పంపేశానమ్మా. ఏడ పంపావు? డబ్బులు చేతిలోనే ఉన్నాయిగా ఇటీ. ఏమండి ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారండి? ఏదో ఒకటి చేయవే. మీ ఇష్టం, మీకేం చేయమంటే అదే చేస్తాను. సరే దోశ చెయ్యి. నిన్నే తిన్నారు కదండి. సరే సాంబార్తో ఇడ్లీ చెయ్యి. అబ్బా ఇంట్లో పప్పు లేదండి, తీసుకురండి చేస్తాను. సరే పూరి అయినా చెయ్యవే. ఆయిల్ ఫుడ్ అండి అరగదు. సరే కనీసం బ్రెడ్ జామ్ ఉంటే మొహం మీద పడే. మీరేమైనా పేషెంటా అది తినడానికి? సరే లేవే, నీకు నచ్చింది చెయ్యవే. అదేటి కాదు, మీరు చెప్పండి, మీరు ఏది తింటే అదే చేస్తాను. చేగులు తగిన కోళ్ళకు నువ్వేనా వెనకత్త తిరుగుతున్నావే? ఏమైందే అలా అరుస్తున్నావు? మొన్న మనం ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ ఏం చెప్పింది? నాకేం చెప్పలేదే. నాకు చెప్పింది, యూ హ్యావ్ ఎ ఏజ్, టేక్ 4 స్టోన్స్ అండ్ త్రో బ్యాక్ సైడ్. అమ్మ తల్లి, నాకు నీ అంత ఇంగ్లీష్ రాదు గానీ తెలుగులో చెప్పు. ఏం చెప్పిందంటే వయసు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోమంది. నేను బజార్కి వెళ్తున్నానా, అప్పుడే నాకు కరెక్ట్ గా 4 రాళ్ళు కనిపించాయి. అప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి ఆ 4 రాళ్ళు వెనక్కేశాను. ఇంతలోనే తోవలో వెళ్తున్న ఆవిడ నెత్తి మీద పడ్డాయి. దానికే గొడవాడేస్తుంది. ఆవిడకి ఏమైనా అయిందా? ఏమీ అవలేదండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు చిన్న దెబ్బ తగిలింది. ఈమెవరు ప్లేట్ ఇట్లా పట్టుకుంది? ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా బఫీ మిల్సే కదా. నించుని పేట పట్టుకొని తినాలంటే కష్టంగా ఉందనే ఆమెని పేట పట్టుకోవడానికి ఆన్లైన్ లో బుక్ చేశా. పద ఫంక్షన్ టైం అయిపోతుంది. ఏంటండి ఆ కార్గో ప్యాంట్ కా పైదేమైనా మ్యాచ్ అయిందా? నువ్వు నాకు మ్యాచ్ అయ్యావా? నిన్ను పెళ్లి చేసుకోలేదా? ఇది అంతే. చెప్పండి మేడం, ఏ టైప్ స్టవ్ చూస్తున్నారు? సీరియల్ చూసి వచ్చేలోపు పొయ్యి మీద అన్ని మాడిపోతున్నాయి. హాల్లో నుండి ఆఫ్ చేయడానికి రిమోట్ కంట్రోల్ గ్యాస్ స్టవ్లు ఉన్నాయా? పెళ్లి రోజు నాడు మా ఆయన ఆఫీస్కి సెలవు పెట్టాడు, నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తాడు గల అనుకున్నా. తీరమా చూస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. శ్రీను మీ ఆవిడుందా? చెట్టంత మనిషిని నేను ఇక్కడ ఉన్నాగా, విషయం ఏంటో చెప్పు. చెట్టంతా పిచ్చి మొక్కలా ఇంతున్నావు. చీరలు కొనాలి, తోడు కోసం వస్తుందని. 24 గంటలు నైటీలో ఉండే నీ చింపురి మొహానికి చీరలు అవసరమా? ఏమమ్మా, ఈ మూగబ్బాయి దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నావట, ఇప్పుడుకొచ్చి ఇవ్వలేదంట? సార్ ఈ మోగబ్బాయి ఇప్పటికొచ్చి నోరిప్పి నన్ను అడగలేదు సార్. మా ఆయన గురించి చెప్పాలంటే వెధవా, 1వ నెంబర్ వెధవా, మాకు పాలు వేసే పాపారావు గాడు. మా ఆయన గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే పోరంబోకు దొంగ ఎదవా, మన కిరాణా కొట్టు అప్పిగాడు. మా ఆయన నన్ను హోటల్కి తీసుకెళ్ళినప్పుడు ఎంగిలి మెతుకులు ఏరికి తినే ఎదవా, మన రేషన్ డిపో రమణగాడు. నాన్న నువ్వు పక్కకి వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడరా అంటే ఈ ఎదవా నువ్వన్నాడు. నువ్వు చెప్పు, నువ్వు అందగాడివా నేను అందగాడినే? అరే ఎదవా నువ్వే. ఎదవా అన్నాడు, నన్ను అందగాడన్నట్టే ఎదవా. ఏమండి, మన ఇద్దరం పక్క పక్కనే ఉన్నాం కదా, దోమలు నన్ను కుట్టుకున్నా మిమ్మల్ని ఎందుకు కుడతాయండి? దోమలు నిన్ను కుట్టాలనుకో, ముందు వాటి ముక్కు నీ మేకప్ను దాటాలి, ఆ తర్వాత నీ చర్మాన్ని దాటాలి, ఆ తర్వాత అందులో ఉన్న రక్తాన్ని తాగాలి. అవి ఆ మేకప్ గుచ్చే లోపే వాటి ముక్కు ఇరిగిపోతుంది. అందుకని నిన్ను వదిలి నా రక్తాన్ని తాగుతున్నాయి. ఇదిగో బిర్యానీ తీసుకో. ఇందాకలా కేక్ కట్ చేసినప్పుడు స్వీట్స్ ఇచ్చారు, అరగంట క్రితం స్టార్టర్స్ తీసుకొచ్చారు, ఇప్పుడు మళ్ళా ఈ బిర్యానీ. పర్లేదులే తినండి. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఇందాక తన 40వ పుట్టినరోజు అని వెళ్ళి 25వ పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పా, అంతే. అప్పటి నుండి పార్సిల్స్ ఇంటికి వస్తూనే ఉన్నాయి. డాక్టర్ గారు 15 రోజుల క్రితం మా ఆయన షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేదని ఆటల కాడితో వాత పెట్టాను, అది ఇంకా మాండం లేదు. అది తగ్గాలి, ఇంత ఏడ్స్ చెయ్యాలి. ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. ప్లాస్టిక్ సర్జరీయా? ఎంత అవుతుంది డాక్టరు? ఒక 2-3 లక్షలు అవ్వచ్చు. వాళ్ళ అమ్మో 2-3 లక్షలే? మా ఇంట్లో ప్లాస్టిక్ చాలా ఉంది, అది తీసుకొస్తే ఏమైనా తగ్గిస్తారా?
ఒక పని చేయమ్మా, ఆ ప్లాస్టిక్ ఏదో నువ్వే కరిగించి నువ్వే అంటించేసి. అంటే అది ఏవండి నా కొంటి నిండా నగలేసుకోవాలని ఉందండి. డాక్టర్ గారు, నేను ఒక కిడ్నీ అమ్మేయాలనుకుంటాను, ఏదైనా బేరం వస్తే చూడండి. కిడ్నీలు ఎందుకండి అమ్మాలనుకుంటాను? బయట బంగారం రేట్ ఎంత ఉందో తెలుసు కదా, నీకు నగలు కావాలంటే నా కిడ్నీలు అమ్మాల్సిందే. అరే మామ, కొంచెం హాట్స్పాట్ ఆన్ చేసా చూడు. పాస్వర్డ్ చెప్పరా. తూ నీ బతుకు. తిట్టాడా? పాస్వర్డ్ చెప్పా. ఏమే ఫంక్షన్ టైం అవుతుంది, ఇంకెంతసేపు రెడీ అవుతావా? 2 నిమిషాలు ఆగే రెడీ అవ్వలే. అందాక ఈ డ్రింక్ తాగు. నాకు వద్దే, నేను తాగనే. ఒక బుక్కడ తాగే. నాకు వద్దు, నేను తాగను. ఏంటి మా ఇంటికాడ నువ్వేం తాగవా? అలా అని కదే, ఇప్పుడు ఈ డ్రింక్ తాగేస్తాను అనుకో, ఫంక్షన్కి వెళ్ళి అక్కడ ఏం తినలేను. ఫోన్ లో ఏ విటమిన్స్ ఉంటాయో తెలియదు గానీ ఒక్కరోజు ఫోన్ ఆడకపోతే ఆరోగ్యమేం బాగోదు. అంటే అది అంతేగా. సినిమాల్లో హీరోకి 2-3 అందమైన మరదళ్ళు ఉంటారు, కానీ నిజ జీవితంలో ఇదిగో ఇలా సీముడు ముక్కు సింపురు జుట్టు వేసుకొని ఉంటారు. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఏం చెప్పావురా? ఏమండి, నా పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా, ఎప్పుడు ఈ డొక్యుమెంట్ మీదే తిప్పుతున్నారు. కారు కొనొచ్చు కదా. ఇప్పుడు అన్ని లక్షలు పెట్టి కారు కొనడం వల్ల రూపాయి అయినా ఉపయోగం ఉందా చెప్పు? ఎందుకు లేదండి, మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మన చెప్పులు స్టాండ్ లో పెడతాం కదండి, వాళ్ళు 10-20 జతకు తీసుకుంటారు కదా. అదే మనకి కారు ఉంటే ఆ చెప్పుల్ని కార్లో పెడతాం కదండి, ఆ 10 రూపాయలు మిగులుతుంది కదండి. ఏమండి, తిరిగి వచ్చినట్టున్నారు, టీ తాగుతారా? ఏంటి రోజు మా ఆవిడికి నా మీద ప్రేమ పొంగిపోయింది. సరే ఇవ్వే. ఎలాగో వచ్చారు కదా, కిచెన్ లోకి వెళ్ళి టీ పెట్టియండి ఇద్దరికి. ఏమండి, మీకు రీల్ పంపించాను చూసారా? ఏ రీల్ చూడలే, గంటకు 10 రీల్స్ పంపిస్తాను. ఏ రీల్ అని చూడమంటావే? ఇంకోసారి రీల్స్ పంపించావంటే బ్లాక్ చేసి పడేస్తా. ఏంటి మెల్లో బోట్ వేసుకొని తిరుగుతున్నావు? పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ నువ్వెవల తాలూకా అని అడుగుతాండ్రు. వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక బోర్డు వేసుకొని తిరుగుతాను. ఏమైందే బయట నించున్నావు? మా చెల్లి డాన్స్ వేస్తుందండి, నా మీద పడిపోద్దేమని భయం వేసి బయట నించున్నా. అప్పుడు అన్ని ఉన్న ఆకు అణిగి మనకి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. ఇప్పుడు అన్నీ ఉన్న ఐడి అనిగమనిగా ఉంటుంది, ఏమీ లేని ఫేక్ ఐడి ఎగిరెగిరి పడుతుంది. ఏమండి, తిరిగి వచ్చినట్టున్నారు, టీ తాగుతారా? ఏంటి రోజు మా ఆవిడికి నా మీద ప్రేమ పొంగిపోయింది. సరే ఇవ్వే. ఎలాగో వచ్చారు కదా, కిచెన్ లోకి వెళ్ళి టీ పెట్టియండి ఇద్దరికి. ఏటైందక్క? కాకిరెట్టేసింది. కాకిరెట్టయిపోతే పుల్లట్లేసిద్దా? ఏటక్క అలా బాధపడుతున్నావు? పప్పు తెగింది. చెప్పాక తెగింది, చెప్పకుండా ఏం తగలేదు కదా. మెల్లికి తిప్పండి. తిరగడం లేదో పట్టేసిందా? మెల్లికి తిప్పండి, ఇటు చూడండి, ఇటు చూడండి. సీనుకి ఏమైంది పాపా? మా ఆయనకి మెల్ల పట్టేసింది. ఓ అవునా? ఏటి భాగ్య, ఈరోజు ఇంత హాట్ గా తయారయ్యావు? హాట్ గా తయారైందా? ఎక్కడే హాట్ గా తయారైంది, నార్మల్ గానే ఉంది కదా. తెలిసిపోయిందా? తిరిగేసింది, బాగుంది, బాగా అయిపోయింది. చూడు ఇప్పుడు ఎలా ఉందా? మస్తు షేడ్స్ ఉన్నారా? ఏమమ్మా, ఈ మూగబ్బాయి దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నావట, ఇప్పుడుకొచ్చి ఇవ్వలేదంట. సార్, ఈ మోగబ్బాయి ఇప్పటికొచ్చి నోరిప్పి నన్ను అడగలేదు సార్. ఎందుకండి మీరు రోజు నైట్ టైం పాటలు పాడుతూ ఉన్నారు? మా పాప ఏడుస్తుందండి, తన ఏడుపుకి మీరు డిస్టర్బ్ అవుతారని నేను పాటలు పాడి తను నిద్రపుచ్చుతున్నానండి. ఈ పాప ఏడ్చినా సరే మేము పెద్దగా డిస్టర్బ్ కాం, కానీ దయచేసి మీరు మాత్రం పాడకండి ప్లీజ్. ఏమైందే అలా పడిపోయావు? ఏం అవ్వలేదండి, తలనొప్పి వస్తుందని తలనొప్పి మాత్రం వేసుకున్నాను.
అది కడుపులోకి వెళ్ళిపోకుండా తల్లోకి వెళ్ళాలని ఇలా పడుకున్నాను. ఏం పాప అర్జెంట్ గా రమ్మని చెప్పి కాల్ చేసావు? నాకు 5 లక్షల అప్పు కావాలి. సరే ఇస్తాను కానీ షూరిటీ ఏం పెడతావు? మా ఆయన్ని పెడతాను. మీ ఆయన నేనేం చేసుకోవాలి? మా ఆయన విలువ నీకేం తెలుసని మాట్లాడుతున్నావు. మా ఆయన వల్ల నీకు నెలకు 10,000 మిగులుతుంది. 10,000? ఎలా? మా ఆయనతో ఇల్లు తుడిపించుకోవచ్చు, బట్టలు ఉతికించుకోవచ్చు, వంట చేయొచ్చు, గిన్నెలు దోమొచ్చు, బాత్రూమ్లు కడగొచ్చు. అంతెందుకు అన్ని పనులు మా ఆయనతో చేయించుకోవచ్చు ఫ్రీగా. ఏంటమ్మా ప్యూర్ లెదరా? ప్యూర్ లెదర్ సార్. ప్యూర్ లెదర్ అని గ్యారంటీ ఏంటి? ఈ బెల్ట్ తీసుకెళ్లి మీ ఆవిడ చేతిలో పెట్టండి సార్. ఆవిడని 4 తిట్లు తిట్టండి. ఇది లెదరో కాదో మీకే తెలిసిపోద్ది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. రీల్స్ చేసి చేసి నీరసం వచ్చినట్టుంది. ఈ టాబ్లెట్లు వాడండి తగ్గిపోతుంది. ఈ టాబ్లెట్సా? నేనేను ఏమైంది నీకు? టాబ్లెట్ చేస్తావు కదే. ఈ టాబ్లెట్స్ నా డ్రెస్ కి మ్యాచ్ అవ్వడం లేదండి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? హాయ్ ఫ్రెండ్స్, మేము మా ఊరు వచ్చాం. ఇదే మా ఇల్లు. ఎప్పుడు పని పాట లేదా? ఎప్పుడు ఫేస్బుక్ లో వీడియోస్ చేసుకుంటూ ఉంటారా? మరి నువ్వెందుకు ఫేస్బుక్ వస్తున్నావు? ఏమైనా పిహెచ్డి చేయడానికి వస్తున్నావా? అంటే అది ఏమండి, ఎందుకండి మా ఆడవాళ్ళలాగా మీ మగవాళ్ళు ఎక్కువగా బంగారం వేసుకోవడానికి ఇష్టపడరు? ఎందుకంటే మా మగాళ్ళ మనసే బంగారం కాబట్టి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఏంటండి ఈ రోజు కూడా తాగడానికి తెచ్చుకున్నారా? అంతేగా అంతేగా. నాకు ఒక విషయం చెప్పండి, మీకు నేనంటే ఇష్టమా మందంటే ఇష్టమా? మందే. మందా? ఎందుకు? మందు తాగితే కిక్కు ఎక్కుద్ది, నువ్వు వాగితే కిక్కు దిగుద్ది. ఎందుకే చీరలు పారేస్తానా? ఎప్పుడు చీరలు కొనమన్నా బీరో నిండా అన్ని చీరలు ఉన్నాయి. ఇంకా చీరలు ఎందుకని తిడతారు కదేటి? అసలు చీరలే లేకపోతే మీరే కొంటారు కదేటి? నీకు చీర కొనిస్తే ఒక చీరతో పోద్ది, లేదంటే మొత్తం చీరలు పోయేలాగా ఉన్నాయి. పద. ఏంటే ఇంత చల్లగా ఉంది? ఉడుగ్గా ఉండాలని తెలీదా? వెళ్ళి పొగలు వచ్చేలా ఉడుగుడుగు తీసుకొని రాపో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆ ఉడికి సరిపోద్దా లేకపోతే ఇంకా ఉడుకుడుగ్గా పొగలుగా తెమ్మంటావా? అంటే అది అత్త నేను వచ్చేసా. ప్రయాణం బాగా జరిగిందా? రాక మా ఇంటికి వచ్చారు. చికెన్ తింటారా, మటన్ తింటారా, చేపలు తింటారా? చిన్న పని నుండి వచ్చావురా. వెళ్తూ వెళ్తూ నేను చూసి వెళ్దామని వచ్చాము. ఇప్పుడు ఆ వంటల సెక్షన్ ఏం పెట్టుకోకు, మాతో మాట్లాడు. అమ్మయ్య, ఇప్పుడు ఎక్కడ వండాలేమోనని తెగ భయపడుతున్నా. ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవాళ్ళు ఎలాంటి మొగుడు వస్తాడా అని. ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారు అసలు పెళ్ళి అవుద్దా లేదని. బుజ్జి ఏడిపోతున్నావు? ఇంట్లో చక్కెర అయిపోయింది. పక్కింటి చక్కెర ఎడకరానికి పోతున్నా. పక్కింటోళ్ళ దగ్గర చక్కెర అడకరానికే పెళ్లికి రెడీ అయిపోయినట్లు పోతున్నావేమే? మొన్ననే వాళ్ళ ఇంట్లో సిసి కెమెరాలు ఫిట్ చేయించారు. ఆ సిసి కెమెరాలో నేను మంచిగా వాడాలి. సీను ఈ చీరలో ఎలా ఉన్నాను? చందమామలా ఉన్నా. థ్యాంక్ యూ. నేను నిజంగానే చందమామలాగా ఉన్నాను. కాకపోతే కోడిగుడ్డులోని చందమామలా ఉన్నా.